వాడు సాహసం చేస్తాడు అసలు వాడు రోడ్డు మీద తిరగడానికి? ఎవడు ఎక్కడ చూస్తాడో అని భయం, దాక్కుని సందుల్లో గొంతుల్లో తిరుగుతుంటాడు వాడు. ఎందుకని? భయం, తప్పు చేశాననేటువంటి భయం వాడిని పీడిస్తూ ఉంటుంది. దానివల్ల ఎంత దుఃఖం చూడండి. ఎవడింటి మీదకి వస్తాడో ఏం జరుగుతుందో తెలీదు, ఇంటికి వచ్చినా ఇంట్లో వాళ్ళు లేరని చెప్పిస్తూ ఉంటాడు వాడు, ఏవో జరుగుతుంటాయి, ఎంత దుఃఖం దానివల్ల. కాబట్టి అవన్నీ లేనటువంటిది అనమాట. స్వచ్ఛంగా ఉన్నటువంటి వాడు, ఏ తప్పు చేయనటువంటి వాడు చక్కగా ప్యూరిఫైడ్ మైండ్ తోటి ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. అందుకని ఎటువంటి దుఃఖాలు లేకుండా ఉంటాడట. కానీ జ్ఞాన సంగేనచ బధ్నాతి, దానివల్ల కట్టుబడిపోతాడట. అంటే ఆ రకమైనటువంటి సుఖానికి కూడా కట్టుబడిపోతాడు, ఆ రకమైనటువంటి జ్ఞానానికి కూడా కట్టుబడిపోతాడట. బంధం. కాబట్టి సత్వగుణం అనేటువంటిది కూడా ఒక బంధమేనండి. సత్వగుణం కూడా ఒక బంధమే. ఆ జ్ఞానము, ఆ సుఖము, ఆ ఇది నేనేంత చాలామంది అంటూ ఉంటారు. నిజంగా కొంతమంది అట్లా జీవిస్తారండి. సార్ మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి, మేమంతా చాలా చక్కటి జీవితాన్ని జీవించాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మేము ఇబ్బంది పడలేదు, ప్రశాంతంగా ఉన్నామండి, ఒకడు సొమ్ము మాకు అక్కర్లేదు. ఇటువంటి డైలాగులు ఎన్ని వింటూ ఉంటాం మనం. నిజంగా మంచిదే, అలా జీవించడం మంచిదే. కానీ అది కూడా ఒక రకమైనటువంటి బంధమే అని అంటారు. సత్వగుణం కూడా ఒక బంధమే. చాలామంది ఈ సైంటిస్టులు వీళ్ళందరూ ఉంటారండి, దట్ ఈస్ దేర్ సత్వగుణం అన్నమాట. మహాత్ములు సత్వగుణం. కొంతమంది ఉంటారు, వాళ్ళు చక్కగా జ్ఞానం పొందుతారు, ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సత్వగుణం అదొక బంధం. ఇవన్నీ బంధాలే. దాంతోపాటు తర్వాత లక్షణం ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో, ఆ గుణాన్ని మనం చదివిన తర్వాత ఈ గుణంకి ఆ గుణంకి ఉండే కంపారిజన్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా, వ్యత్యాసం ఏంటనేటువంటిది అర్థమవుతుంది. చూడండి, తర్వాత 7వ శ్లోకం చదువుదాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కౌంతేయ, రజః రాగాత్మకం విద్ధి. ఇందాకల సత్వాన్ని ఏ విధంగా చెప్పారు? నిర్మలత్వాత్, ప్రకాశకం, అనామయం అనేటువంటి లక్షణాలు చెప్పారు. అది సత్వగుణ లక్షణం. రజోగుణం ఎటువంటి లక్షణం చెప్తున్నారు చూడండి. రాగాత్మకం. రాగం అంటే ఏంటి? రాగం మామూలుగా సంగీతంలో రాగం వేరు, ఆ రాగాలు వేరు. సరిగమ పదనిసలు, రకరకాల రాగాలు, 72 మేళకత్తలు, ఆ రాగాలు వేరు. ఇక్కడ రాగం అంటే ఏంటి? సంస్కృతంలో, వేదాంతంలో రాగం అంటే అటాచ్మెంట్. మనకు ఉండేటటువంటి అటాచ్మెంట్ ఎవరెవరితో ఉంటుంది? ముందు నాతో నాకు అటాచ్మెంట్, నా శరీరంతో నాకు అటాచ్మెంట్, దాని తర్వాత నా భార్య, పిల్లలు, నా కుటుంబ సభ్యులతో నాకు అటాచ్మెంట్, దాని తర్వాత నా బంధువులు, స్నేహితులతో అటాచ్మెంట్. రకరకాలుగా నేను చదువుకున్న చదువుతోటి నాకు అటాచ్మెంట్, నేను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులతో నాకు అటాచ్మెంట్, నేను పొందిన కీర్తి ప్రతిష్టలతోటి నాకు అటాచ్మెంట్. వీటన్నిటితోటి రాగం, ఒక బంధం. అది కూడా అది లేకపోతే నేను లేను అనేటువంటి భావన అండి. కొంతమంది ఇది లేకపోతే నేను లేను, ఇది ఉంటేనే నేను ఉంటాను, వాళ్ళ మీద ఆధారపడటం అన్నమాట. సో ఆ విధమైనటువంటి రాగం ఏదైతే ఉందో ఆ లక్షణం దేనికి సంబంధించింది? రజోగుణానికి సంబంధించినటువంటి లక్షణం. అది ఏం చేస్తుందట? ఆసంగముద్భవం. ఆసంగం అన్నారు చూడండి, విచిత్రమైనటువంటి పదం అన్నమాట. అది ఏం చేస్తుందంటే సంఘంలోంచి పుట్టినటువంటి గుణం అట. అది ఆసంగ సముద్భవం పుట్టినటువంటిది. ఎలాంటిది? తృష్ణ. తృష్ణ అంటే ఏంటి? తృష్ణ అంటే కోరిక. కాబట్టి కోరికని పుట్టించేటటువంటిది. కాబట్టి రజోగుణం ఏం చేస్తూ ఉంటుంది? దేన్ని పుట్టిస్తూ ఉంటుంది? కోరికల్ని పుట్టిస్తూ ఉంటుంది.
కాబట్టి ఏం చేస్తాం, ఆ కోరిక అనేటువంటిది లోపల పుట్టినప్పుడు ఏం చేస్తుంటాడు మానవుడు, తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు, తప్పదు. కోరిక ఉంది కాబట్టి ప్రయత్నం అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు దాంట్లో ఏంటి, సత్వగుణంలో కోరిక లేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నం లేదు, అక్కడ అనామయం హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ కోరిక అనేటువంటిది ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం అనేటువంటి చేసి తీరాల్సిందే. తత్ దేహినం కర్మసంగేన నిబధ్నాతి. ఈ రజోగుణం ఏం చేస్తుందట, దేహినం లోపల ఉన్నటువంటి జీవుణ్ణి దేంతో బంధిస్తుందట, కర్మ. ఎందుకని కర్మతో బంధిస్తూ ఉంటుంది, ఇంతకుముందు ఏం చెప్పారు, తృష్ణ ఉంది కాబట్టి కర్మతోటి బంధిస్తూ ఉంటుంది. కర్మ చెయ్యాలి 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 అనేటువంటి లోపల నుంచి ఆ రజోగుణం అనేటువంటిది తోస్తూ ఉన్నప్పుడు, ఇంతకుముందు కూడా చెప్పారు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కూడా మనకి చెప్పారు. శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగాడు కదా, 3వ అధ్యాయంలో అనుకుంటా అడుగుతాడు. ఏమని అడిగాడు అక్కడ, బాబు ఇవన్నీ నాకు తెలుసు కానీ ఈ పాపం అనేటువంటిది మనిషి ఎందుకు చేస్తాడు అని అడిగాడు. పాపం ఎందుకు చేస్తాడు మనిషి, తెలిసి తెలిసి పాపం ఎందుకు చేస్తాడు, తప్పని తెలిసిన తర్వాత కూడా పాపం ఎందుకు చేస్తాడు అని అడిగాడు. అడిగితే దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఏంటి, అక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం అండి అది. ఏంటంటే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. కామక్రోధాలు దానికి కారణం అన్నారు. మానవుడు పాపం చేయడానికి కారణం ఏంటి, కామక్రోధాలు. ఈ రెండు ఎక్కడి నుంచి పుడుతున్నాయని చెప్పాడు ఆ రోజున, రజోగుణం నుంచి పుడుతున్నాయి అన్నాడు. మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. కాబట్టి ఈ కోరిక అనేటువంటి దానికి, ఈ క్రోధం అనేటువంటి దానికి ఆవిర్భావమైనటువంటి రజోగుణం ఏదైతే ఉందో అది ఎలాంటిదట, మహా అశన. దానికి ఆకలి ఎక్కువ, దానికి ఆకలి ఎక్కువ. మీరు ఎంతన్నా కోరికలు తీర్చుకోండి, ఏమవుతూ ఉంటుంది, మళ్ళా కోరికలు పుడుతూనే ఉంటాయి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయండి, మసాలా దోశ, సాంబార్, ఇడ్లీ, 2 మంచి వడ అన్నీ వేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం 1 గంటకంతా మళ్ళా రెడీ అని, మళ్ళా ఆవురు ఆకలి దా. మళ్ళా పాప ఇంట్లో వాళ్ళు మళ్ళా సాంబారు, మళ్ళా పప్పు, తాలింపు అన్నీ చేసి, పెరుగేసి, అప్పడాలేసి, వడియాలేసి అన్నీ వేసి పెడితే తినేసి అంతా తినేసి మళ్ళా సాయంత్రం 5 అవ్వగానే మళ్ళా రెడీ. మళ్ళీ అప్పుడేం కావాలి, ఉత్త టీ ఇస్తే సరిపోదండి, దాంతోపాటు ఏం కావాలి, స్నాక్స్ కావాలి. మంచి వడ, మిరపకాయ బజ్జీ ఇవన్నీ కావాలి. అప్పుడు కొంతమంది ఉంటారు, అదొక విచిత్రం, సాయంత్రం అవుతూనే తినేయాలి అంతే. మిరపకాయ బజ్జీ తినేస్తే సాయంత్రం 6 గంటలకి అదేదో అదే సఫలీకృతం అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. అమ్మయ్య ఇవాళ డే బాగా గడిచిందిరా అన్నట్టు ఫీల్ అయిపోతారు. తిని మళ్ళా రాత్రి 8:30, 9ంటికి ఆ ఈటీవీలో న్యూస్ మొదలవ్వంగానే లోపల నుంచి ఆకలి. ఆ న్యూస్కి ఆకలికి ఏంటో సంబంధం నాకు అర్థం కాదు, విచిత్రంగా ఉంటుంది. మళ్ళా మళ్ళీ అప్పుడు చపాతీలన్నా కావాలి, దోశలన్నా కావాలి, మళ్ళీ టిఫిన్ మొదలు. ఆకలి. ఈ ఆకలి అనేటువంటిది విచిత్రమైనటువంటిది. మీరు ఎంతన్నా లోపలేయండి, మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది, మిగిలిందంతా బయటికి పోతూ ఉంటుంది. లోపలికి పోతూ ఉంటుంది, మిగిలింది బయటికి పోతూ ఉంటుంది. ఈ రజోగుణం కూడా అంతే. మీరు ఎన్ని కోరికలన్నా తీర్చుకోండి, ఎన్ని సినిమాలన్నా చూడండి, మళ్ళీ కొత్త సినిమాలు కావాలి. దీనికి ఎంత బంగారం అన్నా కొనండి, మళ్ళా కావాలి. రేట్ ఎంతన్నా పెరగనివ్వండి, కావాలి. రేటు తగ్గిందా, మళ్ళా కావాలి. ఇప్పుడు ఇదే గోల. అదిగో పెరిగింది అంటారు. ఏం పెరిగింది రేటు, బంగారం రేటు పెరిగిపోయిందండి అంటారు. అయిపోయిందా, వారం రోజుల తర్వాత మళ్ళా ఢమాలని ఒక 10,000 పడిపోతుంది. ఇదివరకు 200 తగ్గటం, 300 తగ్గటం ఇట్లా చూసాం మనం. అబ్బాయి ఇప్పుడు 200, 300 తగ్గడం లేదు, ఏకంగా 6,000 తగ్గిపోయి, 10,000 తగ్గిపోయి, 12,000 పెరిగిపోయి, అంత వేలల్లోనే లెక్కాచారాలంతా. 100లో అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. తగ్గింది, పద కొనేద్దాం. ఆకలి ఉంది కదయ్యా, లాకర్లో ఎంత పెట్టుకున్నావు కదా, మళ్ళా ఉండాలండి. అసలు కొంతమంది బీరువాలు చూస్తే చీరలుంటాయి, ఎన్ని చీరలున్నా
కుప్పలు కుప్పలు, కొన్నవి కొన్ని, ఇచ్చినవి కొన్ని, పెట్టినవి కొన్ని, కుప్పలు కుప్పలు. ఒక షోరూమ్ పెట్టచ్చు, వాటితో ఒక షాప్ పెట్టుకోవచ్చు, అన్ని ఉంటాయి. ఉన్నా సరే ఇంకొకటి మహాశన, ఆకలి ఎక్కువ. ఆకలి అంటే తిండే కాదండి, ఇంకా ఏదో కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటువంటి భావన. ఇగో రజోగుణం, రాగాత్మకం విద్ధి. ఈ రజస్సు యొక్క లక్షణమే ఇది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, తీరదన్నమాట ఇది. తృష్ణ, తృష్ణాసంగసము. ఎక్కడైతే కోరిక అనేటువంటిది ఉందో తెచ్చినవన్నీ ఎట్లా ఉంటుందంటే మానవుడి యొక్క జీవితం అవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ కొత్త బీరువాలు కావాలి. అదొకటి. అలా ఎంత ఇప్పుడు నేను సరదాగా ఏదో ఆడవాళ్ళ గురించి చెప్పానండి. మగవాళ్ళకి వాళ్ళ ఏవో ఉంటాయి, అవి అవి కావాలి వాళ్ళకి, అవి ఇంకా ఏవో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, అవంటారు, ఇవంటారు, సైట్లు అంటారు. ఎన్ని ఉంటే తృప్తి అండి, ఎన్ని అనుభవించగలం మనం. కానీ ఉండాలి అనే భావన చూసారా, దట్ ఈజ్ రజోగుణం. ఆ రజోగుణం యొక్క లక్షణమే అంత. ఇంకా కావాలి, రాగం రాగం రాగ విద్ధి తన్ని బధ్నాతి. కాబట్టి తత్ నిబధ్నాతి, దాని చేత బంధింపబడతాడు, బధ్నాతి. అసలు ఒకటి ఉందండి, ఇక్కడ గుణాల గురించి చెప్తున్నారు కదండి. వాస్తవంగా గుణం అనేటువంటి పదానికి ఒక అర్థం ఏంటంటే తాడు అని అర్థం. తాడుని సంస్కృతంలో ఒకానొక స్థానంలో గుణం అంటారు దాన్ని. కాబట్టి తాడుతో మనం ఏం చేస్తాం, అన్నిటినీ కట్టేస్తాం. పశువుల్ని కట్టేస్తాం, లేదా దేనైనా సరే రెండింటిని కలిపి ఉంచి కట్టేయాలి అంటే, బంధించాలి అంటే తాడును ఉపయోగిస్తాం మనం. ఇవి అంతేనండి, గుణాలు కూడా అంతే. కాకపోతే ఏంటంటే సత్వగుణంలో ఇంతకుముందు చెప్పినటువంటిది కొంత బెటర్. నిర్మలము, స్వచ్ఛత, అనామయము, ప్రకాశకము, కొంతవరకు బాగుంది అది వినటానికి. ఇక్కడ చూస్తే రాగాత్మకం, అటాచ్మెంట్ని ఇంకా పెంచేటటువంటిది, ప్రపంచంలోకి లాగేసేటటువంటిది అనమాట. కర్మ సంగేన దేహినం. దానివల్ల దేంతో బద్ధుడవుతూ ఉంటాడు ఇతను, మానవుడు, జీవుడు? కర్మ కర్మ కర్మ. ఇంకా కర్మలు చేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా కర్మలు చేయాలి, ఇంకా సంపాదించాలి. కర్మతోటి బంధం అట. తర్వాత చెప్తున్నారు చూడండి, ఇప్పటికి ఏమేమైనాయి? సత్వగుణం అయిపోయింది, రజోగుణం అయిపోయింది. మరి తమస్సు గురించి కూడా చెప్పాలి కదా. అది అవసరమా అండి? చూసుకోండి ఒకసారి, లక్షణాలు ఉంటే మనం కూడా దానికి సరిపోయినటువంటి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భారత, అర్జున, తమహతు, తమస్సు కనుక అయితే అజ్ఞానజం విద్ధి. అది ఎక్కడి నుంచి పుడుతోందట? అజ్ఞానజం, అజ్ఞానంలోంచి పుట్టేటటువంటిది. మొట్టమొదటి చెప్పింది ఏంటి? సత్వం. సత్వం నుంచి పుట్టేటటువంటిది ఏంటి? జ్ఞానం. అక్కడ జ్ఞానం అన్నారు. ఇక్కడేమొస్తుంది మనకి? చక్కగా అజ్ఞానం. కావలసినంత అజ్ఞానం దేని నుంచి వస్తుంది మనకి? తమోగుణం నుంచి వచ్చేటటువంటిదట. అజ్ఞానజం విద్ధి. సర్వదేహినాం మోహనం. ఇది ఏం చేస్తుందట? సర్వదేహినాం, అందరి జీవుళ్ళని, ఈ శరీరంలో ఉండేటటువంటి జీవి దేహి, అందరు జీవులని ఏం సర్వదేహినాం, ఎవరిని ఒకరిని వదిలిపెట్టదండి. అందరినీ కూడా ఏం చేస్తుందట? మోహనం, మోహంలో పడేస్తుంది. మోహంలో పడేటువంటి ఏంటి? మాయలో పడేస్తుంది. మోహం అంటే ఏంటంటే ఒక అర్థము, మామూలుగా మనం మన కంట్రోల్లో ఉంటామండి కదా. మన చెప్పు చేతల్లో మనం ఉంటాం. మనం పొద్దున్నే లేస్తాం, చక్కగా బ్రష్ చేసుకుంటాం,
తర్వాత స్నానం చేస్తాం, టిఫిన్ చేసుకుని తింటాం, మన పనులు మనం ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదైతే అది చేసుకుంటాం, తర్వాత భోజనం చేస్తాం, రాత్రి రెస్ట్ తీసుకుంటాం, మన చెప్పు చేతల్లో మనం ఉంటాం. కానీ మన చెప్పు చేతల్లో మనం వండకుండా వేరే వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయితే కనుక దాన్ని ఏమంటారు? మోహం. మన కంట్రోల్లో మనం లేవు, మనల్ని ఎవరో కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. మన కంట్రోల్లోంచి దాటిపోయి బయటికి వెళ్ళిపోవటం ఏదైతే ఉందో అది మోహం. దాన్ని ఇక్కడ మోహనం సర్వదేహినాం. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనందరం మన చెప్పు చేతల్లో ఉండవండి. మనందరం కూడా ఎట్లా ఉంటాం? ఎవరో చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు సపోజు నేను ఒక మంచి డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, నాకు నచ్చింది, నేను డ్రెస్ వేసుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, మంచి సూటు బూటు వేసుకున్నా. వేసుకున్న దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటా? నేను నా డ్రెస్ వేసుకున్నాను కదా, నాకు నచ్చింది కదా, నాకు నచ్చిన డ్రెస్సే నేను కొనుక్కున్నాను కదా, దాన్ని వేసుకుని అద్దం ముందు కూర్చోవాలా? నన్ను నేనే చూసుకుంటూ, భలే ఉన్నావురా, ఎంత బాగున్నావో, ముద్దొస్తున్నావు, నన్ను నేనే పొగుడుకుంటూ ఉంటాను కూర్చుని, నన్ను నేనే ఊరికి బాగున్నా అది వేసుకుని బయటికి రావాలి. ఇప్పుడు నేను బయటికి వచ్చి అందరి ముందు ఒకసారి అనుకుంటే, ఇప్పుడు అందరు కొత్త సూట్ కొన్నావా అని అడుగుతుంటే అమ్మయ్యా చల్లగా ఉంటుంది. అప్పుడు మనకి ఏదైనా సరే అండి, మీరు కొత్తది ఒకటి కొనండి, అది 10 మందికి చూపించి వాళ్ళు ఏంటంటే మనం కేవలం వాళ్ళకి చూపించడమే కాదండి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? వాళ్ళు ఏమనాలి? అది బాగుంది అని అనాలి కదా. పొరపాటున బాగుంది అని అనలేదనుకోండి, వాడికి ఇంకా ఎక్కువ సార్లు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త వాచ్ కొన్నాం అనుకోండి, ఇట్లా అంటుంటారు మాటికి, ఇట్లా అంత ఒకటే. గంటలో 10 సార్లు వాచ్ చూసుకుని ఉంటాడు వాడు. అంటే చూడు నేను కొత్త వాచ్ కొన్నానని చెప్పడం అన్నమాట ఎదుటి వాడికి. అవతల వాడు కనుక గుర్తించి కొత్త వాచ్ కొన్నావా అని అడిగామనుకోండి, అవును కొత్త వాచ్ కొన్నా, నిన్నే కొన్నా, టైటాన్, ఐరన్ మ్యాన్ ఏదో చెప్తామండి, కొన్నాను కొత్తది, భలే ఉంది, ఏది చూపించాను అనుకో, అప్పుడు మనకి ఆనందం. ఇప్పుడు చెప్పండి, నిజంగా నా ఆనందం నా వల్ల నాకు వచ్చిందా, అవతల వాడి వల్ల వచ్చిందా? నువ్వు పొందిన ఆనందం ఏముందిరా నాయనా ఈ ప్రపంచంలో? అవతల వాడిస్తే బిచ్చం ఎత్తుకోవటమే మన పని. వాడు బాగుందంటేనే మనకు ఆనందం కదా. కాబట్టి ఆనందాన్ని ఏం చేస్తున్నామండి మనం? అడుక్కుంటున్నాం. బాబు నన్ను మెచ్చుకో, నన్ను అది చెయ్యి, నన్ను అది చెయ్యి, నన్ను గుర్తించు అని ప్రపంచాన్ని అడుగుతూ ఉంటే, వాళ్ళు గుర్తిస్తూ ఉంటే అప్పుడు మనకు ఆనందం. అంతే తప్ప మన ఆనందం మనకు ఎప్పుడు వచ్చిందండి? ఏ రోజు రాలేదు. నా వస్తువుల వల్ల నాకు ఆనందం ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడూ రాలేదు. అవతల వాళ్ళు గుర్తించాలి, అదేం విచిత్రము. కాబట్టి మన ఆనందాలన్నీ ఎవరి జేబుల్లో పెట్టుకొని కూర్చున్నాం? మనం పక్క వాళ్ళ జేబుల్లో పెట్టుకొని కూర్చున్నాం. అవునా కదా? ఇదంతా ఏంటి? దేని యొక్క లక్షణం ఇదంతా? తమస్సు యొక్క లక్షణం, అజ్ఞానం. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడట? మోహనం, వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు వాడు. మోహనం సర్వదేహినాం, వెళ్ళిపోవటమే కాకుండా దాని యొక్క లక్షణాలు చెప్పారు చూడండి. ఈ లక్షణాల గురించి ఒక్కసారి మనమే ఆలోచించుకుందాం. ప్రమాద, ఆలస్య, నిద్రాభిహి 3 లక్షణాలు చెప్పారు. ప్రమాదము అంటే ఏంటి? ప్రమాదం మామూలుగా మన భాషలో, తెలుగు భాషలో ప్రమాదము అంటే ఏంటి? యాక్సిడెంట్. నేను తెలుగులో చెప్పా, మీరు ఇంగ్లీష్లో చెప్పారు, అంతే తేడా. ప్రమాదము మామూలుగా ప్రమాదం జరిగిందండి, అగ్ని ప్రమాదం జరిగిందండి అంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, మనం ఊహించనటువంటివే కాకుండా ఊహించకుండా వచ్చేటటువంటి కొన్ని వాటిని ఏమనాలి, మనకి అవసరం లేనటువంటివి అనమాట. మన అవసరం లేనటువంటివి, మనకు అక్కర్లేనటువంటివి, మనకి చెడు చేసేటటువంటివి, అవి ఊహించకుండా కనుక వస్తే వాటిని మనం ప్రమాదాలు అంటాం. మనకు అక్కర్లేదు అవి. రోడ్డు మీద వెళ్తుంటారు, కారు యాక్సిడెంట్ అవుతుంటుంది. కారు యాక్సిడెంట్ అవ్వాలని ఎవడన్నా పోయి గుద్దాడండి? ఎవరినన్నా? వాడు గుద్దాడు. మనమన్నా పోయి గుద్దుతాం, అవతల వాడన్నా వచ్చి మన గుద్దుతూ ఉంటాడు. జరుగుతుంటాయి ఇవన్నీ.
యాక్సిడెంట్ అండి అంటారు. దాని పేరే యాక్సిడెంట్, ప్రమాదము. నా చెప్పు చేతుల్లో లేదు, అది అనుకోకుండా జరిగిపోయింది అది. కానీ ఇక్కడ అట్లా కాదండి. ఈ ప్రమాదము అంటే ఏంటంటే ఏమరపాటుతనం అంటాం, ఎలర్ట్గా లేకపోవటం. మనం వినేటటువంటి దాని పట్ల, చూసేటటువంటి దాని పట్ల ఎట్లా ఉండాలి? మన జీవితంలో ఎలర్ట్గా ఉండాలి. అందుకనే గురువు దగ్గరండి, ముఖ్యంగా గురువుల దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యులు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఏ మాత్రం ప్రమాదం అనేటువంటిది పనికిరాదు. ఎందుకనంటే గురువులు మనకి ఎప్పుడు పనికొచ్చేటటువంటి విషయాన్ని మనకు అందిస్తూ ఉంటారు అనేటువంటిది అది వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది. మన ప్రమేయం ఏమి ఉండదు దాంట్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ సడన్గా మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా అలర్ట్గా ఉంటారు, ఎప్పుడు ఏం చెప్తారా అని. కొంతమంది శిష్యులైతే గురువులు ఏం ఆజ్ఞాపిస్తారా అది చేసేద్దామని సిద్ధంగా ఉంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట, అలర్ట్గా ఉండటం. కొంతమంది ఆ నైరాశ్యం, ఆ అలర్ట్నెస్ అనేటువంటిది ఉండదు. దాంతోపాటు రెండోది ఏమన్నారు? ప్రమాద ఆలస్య. ఆలస్య అంటే మన తెలుగు భాషలో లేట్ చేయటం అనమాట, ఆలస్యం. కానీ సంస్కృతంలో ఆలస్యము అంటే ఏంటంటే బద్ధకం. చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, ఇంకొకసారి చూద్దాంలే, ఎప్పటి పని అప్పుడు చేయకుండా ఉండటం, పోస్ట్ పోన్ చేస్తూ ఉండటం, నిలకడగా ఉండకపోవటం, చెప్పిన పనిని కొంతమంది అయితే చేశాము అని చెప్పి అబద్ధం చెప్పడం. వాడు చేయడు, చేశానని అబద్ధం చెప్తూ ఉంటాడు వాడు. చాలామందిని చూస్తుంటామండి కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫీసుల్లో అక్కడంతా దే సిట్, కూర్చుంటారు. వాళ్ళు వచ్చేదే సీట్లోకి 10ంటికి రావాల్సి ఉంటే 11:30కు వస్తారు. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా పనులు మొదలు పెడతారా అంటే ఫస్ట్ టీవీల్లో పేపర్లలో వచ్చిన న్యూస్ అంతా డిస్కస్ చేయాలి ఒక అరగంట, అప్పుడు పని మొదలు పెడతారనమాట. అప్పటికి 12 అవుతుంది. 12 అయిన తర్వాత ఏంటంటే అప్పుడు వాళ్ళు చేసేటటువంటి పని, అప్పుడు కూర్చుని మొబైల్ చూడడం మొదలు పెడతారు. మళ్ళీ ఒకసారి న్యూస్ అంతా చూసుకుంటూ ఉంటారనమాట. ఈ రోజుల్లో అయితే చూసుకుంటూ ఉంటారు. ఇదివరకు రోజుల్లో అయితే పేపర్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి పేపర్ అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చూసుంటారు, పాత వాళ్ళందరూ చూసుంటారు. ఆఫీసుల్లో పేపర్లు తెచ్చుకుని చదువుకుంటారు. పేపర్ ఇంటి దగ్గర చదువుకుని వచ్చి ఆఫీసులో పని చేయొచ్చు కదా. ఈ రోజుల్లో పేపర్లు పెద్దగా తెప్పించుకోవట్లేదు కాబట్టి మొబైల్ చూసుకుంటూ ఉంటారనమాట. ఇదైతే పర్వాలా, కొంతమంది గేమ్లు ఆడుకుంటుంటారు కూర్చుని. గవర్నమెంట్ ఆఫీసుల్లో గేమ్లు ఆడుకుంటుంటారు కూర్చుని. ఏదో సరదా గేమ్స్ ఆడితే పర్వాలేదండి, సరదా గేమ్స్ ఆడితే పర్వాలా. కొంతమంది మొబైల్లో ఆడతారు, అతీన్ పత్తా అవన్నీ కూర్చుని. హ్యావ్ సీన్, నేను చూసా అవన్నీ, ప్రాక్టికల్గా చూశాను. ఏంటిదంతా? ఆలస్యం, ప్రమాదం. ఇంకొక లక్షణం వీళ్ళకు ఉండేటటువంటిది ఏంటి? నిద్రాభిహి. 3 చెప్పారు: ప్రమాద, ఆలస్య, పోస్ట్పోన్మెంట్, నిద్రాభిహి. ఎట్లా ఉంటాడంటే వీడు ఎప్పుడు కూడా మజ్జుగా నిద్రపోదాం. ఒకసారి హైదరాబాదు సెక్రటేరియట్ ఉంది కదండి, ఆ సెక్రటేరియట్లో సడన్గా ఏదో మొత్తానికి రైడ్ చేశారు ఎవరో వీళ్ళు. చేసినప్పుడు మొత్తం అంతా కూడా అదేంటంటే సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్స్ అనమాట అవన్నీ. చక్కగా ఒక స్టోర్ రూమ్లో దాదాపు 10 మంది ఎంప్లాయీస్ శుభ్రంగా వచ్చి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఎన్నింటికి? పొద్దున్న 11:30కి. పొద్దున్న 11:30కి 10 మంది ఎంప్లాయీస్ చక్కగా జంకాన వేసుకొని దిండ్లు తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి. దిండ్లు వేసుకుని అంటే రోజు పడుకుంటున్నారని అర్థం అనమాట. దిండ్లు పెట్టుకుని దుప్పట్లు కప్పుకొని ఏసీలో చక్కగా స్టోర్ రూమ్లో పడుకున్నారండి హ్యాపీగా. మొత్తం టీవీలో చూపించారు. చూపిస్తే మొహాలు ఇట్లా పెట్టుకుని పరిగెడుతున్నారు అక్కడి నుంచి కెమెరా ముందు నుంచి. ఇదేంటయ్యా, నువ్వు ఆఫీస్కి వెళ్ళింది దేనికోసం? పని చేయడానికి. గవర్నమెంట్ నీకు డబ్బులు దేనికి ఇస్తోంది? పని చేయడం కోసం ఇస్తోంది. ప్రజలు నీ యొక్క సర్వీసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ వదిలిపెట్టేసి అక్కడ పోయి పడుకుంటావా? హౌ షేమ్ ఇట్ ఈస్. నిద్రాభిహి, నిద్రపోవడం అనమాట.
కొంతమంది ఉంటారండి, ఎంత భలే ఉంటుంది వాళ్ళని చూస్తే నాకు భలే నవ్వు వస్తుంది, ఆనందం కూడా అనమాట. విచిత్రం ఏంటంటే మామూలుగా బాగానే ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు, బస్సు ఎక్కి కూర్చున్నాడు అంటే చలవాడు కరెక్ట్గా వాళ్ళ బస్ స్టాప్ ఎప్పుడు వస్తుందో అడిగి తెలుసు అనమాట. మన నిద్రలోంచి లేచిపోతాడు, దిగి వెళ్ళిపోతుంటాడు. ఆ టైం కూడా వేస్ట్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ అరగంట టైం కూడా వేస్ట్ చేయడం ఎందుకు, చక్కగా పడుకుంటారు, టక్మని పడుకుంటారు, టక్మని లేస్తారు, వెళ్ళిపోతారు ఆఫీస్. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నిద్ర ఏంటంటే వాళ్ళకి అలాగే ఏదో ఆవహించినట్టు, టిఫిన్ తిన్నట్టు, కాఫీ తాగినట్టు వచ్చేస్తుంటుంది వాళ్ళకి నిద్ర, ఎంత ఈజీగా వచ్చేస్తుంటుందో వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది అట్లా సోఫాలో కూర్చున్నారంటే చాలు. ఒక ఆయన్ని చూశాను నేను, ఆయన ఇట్లా పడుకుంటాడు అనమాట, సోఫా పడుకుంటాడు, టీవీ చూస్తూ ఉంటాడు అంతే. ఆ టీవీ 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తాడు అంతే. 4వ నిమిషం తర్వాత నోరు, ఆ నోట్లోకి ఈగలు పోతుంటాయో దోమలు పోతుంటాయో, మొత్తానికి శుభ్రంగా నిద్రపోతాడు ఆయన. మళ్ళీ న్యూస్ అంతా అయిపోగానే ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది ఆయనకి. నిద్రాభిహి. గుంటూరులో అక్కడ చిన్మయ విద్యాలయం ఉందన్నమాట, స్కూల్ ఉంది మాది. అక్కడ నేను ఒకసారి భజగోవిందం చెప్పా, భజగోవిందం మొత్తం అంతా చెప్పా. ఒక 8 రోజులు 9 రోజులు చెప్పా. ఒక 4 రోజుల తర్వాత ఒక ఆయన నేనుండే ఇంటికి వచ్చాడు, వచ్చి నాతో చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. స్వామీజీ రోజు మీ క్లాస్కి వస్తున్నా అన్నాడు. థ్యాంక్ యూ బాస్ అని. ఏంటంటే వచ్చి చెప్తున్నాడు అనమాట, స్వామీజీ రాగానే మిమ్మల్ని కూర్చొని చూస్తాను స్వామీజీ, అసలు చక్కగా స్టేజీ మీరు అంతా భలే కనిపిస్తుంది స్వామీజీ నాకంతా. ఆ తర్వాత స్వామీజీ ఒక 5 నిమిషాల తర్వాత నాకు అసలు స్టేజ్ అనేది కనిపించదు, మీరు మాత్రమే కనిపిస్తారు.